హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలంలోని 7th జడ్పీఐ స్కూల్లో మనం ఉన్నాము. ఇక్కడ 40 సంవత్సరాల క్రితం 10th రిలీవ్ అయినటువంటి బ్యాచ్ 40 సంవత్సరాల క్రితం 10th రిలీవ్ అయినటువంటి బ్యాచ్ ఇక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. 1985-86 10th బ్యాచ్ వీళ్ళు. ఈరోజు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు రిలీవ్ అయ్యి 40 సంవత్సరాలు అయింది కాబట్టి 40 సంవత్సరాల తర్వాత ఇదే కొత్తగా కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే ఈ బ్యాచ్ అంతా కలిపి ఈ స్కూల్కి ఒక సైకిల్ షెడ్ కూడా నిర్మించి డొనేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు 40 సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్? ఇది మా జన్మలో ఊహించని పరిణామం అండి. ఆనందానికి అవధులు లేవు. ఏ క్లాస్మేట్ గుర్తొచ్చినా ఎవరు గుర్తొచ్చినా సరే ఒక తీయని బాధతో ఎక్కడున్నారో లేని నిరాశతో ఉన్న మాకు ఈ రోజున ఎంతమంది కలవటం అనేది పరోజన సుకృతంగాను చాలా ఆనందంగా ఉందండి. ఆ 10th క్లాస్ లో చదువుకున్న రోజుల్లో ఎన్ని బ్యాచ్ మొత్తం ఎంతమంది అండి? 56 మంది అండి. ఇప్పటికి 42 మంది అందుబాటులో ఉన్నారు. ఈ రోజు ఎంతమంది వస్తారో చూడాలి. చాలా దూరాన్ని నుంచి కూడా వస్తున్నారు. ఈ రోజు కోసం మేము గత 3 నెలలుగా సమిష్టి కృషితో ఇక్కడ దాకా రాగలిగాము. చాలా ఆనందంగా ఉందండి. చెప్పడానికి ఒక లైన్ లో క్వశ్చన్ అడుగుతాను సార్ మీకు. చెప్పండి. సాధారణంగా చాలా మంది ఈ దేశం నాకేమి ఇచ్చింది అని అంటారు కదా, అతి కొద్ది మంది మాత్రమే ఈ దేశంకి నేనేమి ఇచ్చానని అనుకుంటారు. మరి మీరు ఏ వర్గంలో ఉంటారు? మేము దేశానికి ఇవ్వడానికి ఉంటామండి, తీసుకునే రకం కాదు సార్. మాది పాత తరం. నైతిక విలువలతోనూ బాధ్యతతోనూ పెరిగిన వాళ్ళం మేము. కాపీ కొట్టడాలు ఇంకోటి చేయడాలు మా జనరేషన్ తెలియదండి. మాదంతా ఒరిజినల్ చదువు. అవునవును. మా గురువులు అలాంటి వాళ్ళు. ఈ చదువుల తల్లి అలాంటిది. కొత్తకోట హై స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యాడంటే డిగ్రీ స్టూడెంట్ తో సమానం అండి. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. మీరేం చేస్తున్నారు? మీ పరిచయం ఒకసారి మన వ్యూవర్స్ చేయండి సార్. నేను ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నాక ఏం చదవలేదండి. నేను మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. ఆర్ఎంపీ డాక్టర్ ని, కీబోర్డ్ ప్లేయర్ ని, దాంట్లో కర్ణాటక డిప్లొమా. అది పరిస్థితి అండి. సరే సార్, ఇప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ సహకరించలేదు, అందుకే నేను పైకి ఎదగలేకపోయాను అని ఇతరులు నిందిస్తుంటారు. కొంతమంది మాత్రం నాకెవరు సహకరించడం అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని అనుకుంటారు. మరి మీరు ఏ వర్గంలో ఉంటారు సార్? మేము మాత్రం ఎవరు కృష్ణాలు నమ్ముకోవాలండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే కంటే స్వయం కృషితో. దానికి ఉదాహరణ మా రాములు తమ్ముడేనండి. ఆయన పరిస్థితి నేను సభాపరంగా చెప్పకూడదేమో గాని తినడానికి లేని రోజు నుంచి తినడానికి ఖాళీ లేని రోజు దాకా ఎదిగాడు ఆయన. చెప్పొచ్చు సార్, గర్వంగా ఉంటాం. మా తమ్ముడు మా క్లాస్మేట్. చిన్న ఉదాహరణ అండి. మేము విజయవాడలో ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఈయన వీడియో చూపించి, ఈయన ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉంటాడంటే ఈయనకి రాయని వాయిద్యం లేదని చెప్పుకుంటుంటే కాలర్ ఎగరేసి చెప్పాడు నా క్లాస్మేట్ అని ఎమ్మడే ఫోన్ చేసి మాట్లాడా. అప్పలరాములు ఎంఈఓ స్థాయిలోకి వెళ్ళినందుకు మేము నిజంగా సంతోషపడుతున్నాం. అలాగే అందరూ కూడా వారి వృత్తుల్లో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. మేము వెళ్ళటమే కాదండి, ఇక్కడ ముఖ్యంగా మా పిల్లల్ని ఆ రేంజ్ లో తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అందరూ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం మేము ఊహించిన పరిణామం. అవునవును. మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి ఇద్దరు కూడా. పాప ఏమో 16 lakhs శాలరీ, బాబు 12 lakhs శాలరీ. పిల్లల పైకి వచ్చినాకే మేము కొంచెం నిలబడ్డామండి. మరి ఇప్పుడు ఒక మేడం గారితో మాట్లాడేద్దాం. అమ్మా, నమస్తే అమ్మా. జై శ్రీ. మీ పేరేంటమ్మా? మన వ్యూవర్స్ కోసం పరిచయం చేసుకోండి. మా పేరు సురవరపు లక్ష్మి అండి. సురవరపు లక్ష్మి. మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ అండి. కొంచెం భక్తి మార్గంలో ఉంటాను. సమర్థ సేవ ఫౌండేషన్ లో కన్వీనర్ గా చేస్తున్నాను. అవునమ్మా. అంటే ఆర్ఎస్ఎస్ తో మీకు పరిచయం? ఓకే, మంచిదమ్మా. మంచి సంస్థలోనే చేస్తున్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారమ్మా? మా వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ క్యాషియర్ గా పనిచేస్తారు. రిటైర్ అయిపోయినారు. 1 year కే పరమైపోయారు. సరే, మరి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మీ బ్యాచ్ అంతా కలిసారు కదా, మీకు ఏమనిపిస్తుందమ్మా? నాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము ఒక శివాలయంలో, మా కొత్తకోట గ్రామం శివాలయం పూజలుగానే వచ్చాము. అక్కడ అనుకున్నాం అనమాట, ఇలాగా మనం గెట్ టుగెదర్ పెట్టుకుందామా, మనం ఫ్రెండ్స్ అందరం కలుద్దామా అని అనుకున్నాం.
అదే అనుకున్న తరువుగా వెంటనే ఈ 45 మెంబర్స్ తాలూకా బయోడేటా మొత్తం ఫోన్ నంబర్లతో సహా అంతా సేకరించామంటే ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉన్నాయి మాకు. ఆ లక్ష్మీనారాయణలు ఆ శివపార్వతుల ఆశీస్సులతో మేము ముందుకు రాగలిగాము. చాలా హ్యాపీగా ఉందండి. మేము ఈ 40 ఏళ్ళలో ఇద్దరినో ముగ్గురునో కలిసామో తప్ప ఈ 45 మెంబర్స్ ని ఏ రోజు కూడా కలవలేదు. అయితే మీ 40 మందిని లేదా 50 మందిని కలిపిన వ్యక్తి ఎవరమ్మా? బాదం నాగేశ్వరరావు గారు. వెరీ గుడ్ అమ్మా, బాగా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఓకే, ధన్యవాదాలమ్మా. సార్ నమస్తే అండి, ఒకసారి మీ పరిచయం మన వ్యూవర్స్ కి ఒకసారి చేసుకుంటారా? థ్యాంక్ యూ సార్. మరి 40 సంవత్సరాల తర్వాత మేము 1985-86 బ్యాచ్ అనేది ఒక చక్కనటువంటి కళాత్మక దృష్టితో, తర్వాత వివరణాత్మకమైనటువంటి వర్ణింప శక్యమి కానీ చెప్పన శక్యమి కానటువంటి ఒక అనుభూతి మేము ఇక్కడ పొందుతున్నాము. ఎందుకంటే దీన్ని మరి కోయిన్సైడ్ చేసి కొరిలేషన్ చేసి చక్కగా మా సహోదరులు బాదం నాగేశ్వరరావు, నాగు అని ముద్దుగా పిలుస్తుంటాము, ఆయన మరియు పైడి వెంకటప్ప నాయుడు సోదరుడు, అదేవిధంగా కొంతమంది సహోదరులు అందరూ కలిసి ఈ యొక్క ఈ వేదిక మీద మేము 40 ఏళ్ళ తర్వాత గ్యాదర్ అవ్వటానికి మాకు చక్కనటువంటి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే గతించిన జ్ఞాపకాలు మరిచిపోవటానికి, కొంగురత తీపకరలు తలుచుకోవడానికి, స్వాప్నిక జగత్తును ఆలపించడానికి, అందరము కలిసి ఇక్కడ సమావేశం అవటానికి మాకు చక్కనటువంటి వేదికని ఏర్పాటు చేసిన నాగు మిగతా బ్యాచ్ అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీ చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారనేసి నేను విన్నాను, మీ ఫ్రెండ్స్ చెప్తుండగా. మరి ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఈ స్థాయికి ఎలా రాగలిగారు? నిజంగా ఆనాటి అలనాటి తొలనాటి జ్ఞాపకాలను మననం చేసుకుంటే కొద్దిగా కళ్ళంటి నీళ్లు కూడా తిరుగుతుంటాయి. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ద పూర్ ఫ్యామిలీ, దేర్ ఇస్ నో ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ ఏరియా. చాలా ప్రాబ్లమ్స్, ఫిజికల్ గా మెంటల్ గా చాలా సమస్యలు అనిపించాము. మరి ఆ టైంలో బ్లడ్ కక్కే వాటిని డాక్టర్ చెప్పారు, చనిపోతాం అనేసారు. అట్ ద సేమ్ టైం మరి మా యొక్క బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసి కొంత అమౌంట్ ఆర్థికంగా సహాయం చేశారు. అట్ ద సేమ్ టైం ఆర్థికంగానే కాకుండా మరి వాళ్ళు కోఆపరేట్ చేశారు, అన్ని విషయాలు కూడా ఫిజికల్ గా కోఆపరేట్ చేశారు, మరి తర్వాత ఆర్థిక పరమైనటువంటి రీతిలో కోఆపరేట్ చేశారు. ఇప్పుడు నేను చక్కగా చదువుకోవడానికి చేస్తూ మరి ఈ స్థితికి రావడానికి ఇప్పుడు ప్రజెంట్ ఈ స్థితికి ఎలా రాగలిగారు సార్ మీరు? అయితే ప్రజెంట్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు వేసిన ఫౌండేషన్, వాళ్ళు చేసిన కోఆపరేషన్, ఇటు విద్యార్థులు మా బ్యాచ్, రెండోది ఏంటంటే మా ఆనాటి హెడ్ మాస్టర్ టీచర్స్ కూడా ఎంతో ఆర్థికంగా సహాయం చేసి ఈ రోజు నేను మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు తీసుకుంటూ 2 సార్లు మరి ప్రపంచ రికార్డులు కొట్టాను. తెలుగు భాష మీద పాడిన పాట పాడకుండా, చెప్పిన కవిత చెప్పకుండా, చదివిన పద్యం చదవకుండా చక్కగా మరి చక్కనటువంటి వరల్డ్ రికార్డ్స్ సృష్టించడం జరిగింది. అట్ ద సేమ్ టైం 15 ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను. ఇవే కాకుండా మరి సామాజిక కార్యక్రమాలు కూడా ఆనాడు ఏమీ నాకు లేదు, కానీ ఈ రోజు అనేక మంది పేదలకి వాళ్ళకి సహాయం చేయడానికి సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు భాగంగా ముందుకెళ్తున్నాను సార్. ఆ రోజు వాళ్ళు వేసినటువంటి మరి ఈ విధంగా అలాంటి మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకోవడానికి మంచి వేదిక నాకు ఇది. థ్యాంక్ యూ సార్. అందరికీ అడిగినట్టు మీకు అడుగుతున్నాను, అసలు యాక్చువల్ గా చాలా మంది ఈ దేశం నాకేమి ఇచ్చిందని అడుగుతుంటారు, కొంతమంది మాత్రమే ఈ దేశంకి నేనేమి ఇచ్చాను అని అంటారు. మరి మీరు ఏ జాబితాలో ఉంటారు సార్? ఒకటి సార్ సత్యం, అకృత్యం నైవ కర్తవ్యం, ప్రాణత్యాగే వ్యపస్థతే నచకృత్యం, పరిత్యాజ్యం ఏష ధర్మ సనాతన. ఎవరైతే వారి విద్యుత్ ధర్మాన్ని విస్మరించకుండా ఆ ధర్మం కోసం పాటుపడతారో డెఫినెట్ గా తదాసు దేవతలు ఆశీర్వదిస్తారు. ఆ కమిట్మెంట్ తో నేను పేద పరిస్థితి వచ్చాను కాబట్టి చాలా మంది నా చుట్టుప్రక్కల తమ్ముళ్ళు చెల్లెళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నా వంతు సహకారం, నా చేతిని ఫిజికల్ గా, మెంటల్ గా, ఇంటెలెక్చువల్ గా నేను హెల్ప్ చేస్తున్నాను. అది నేను నేర్చుకున్నాను సార్. ఇది కాబట్టి ఇది సేవా తత్పరత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆశ. ఓకే సార్. మరి మీరు చిన్నప్పుడు ఏవో చిలిపి చేష్టలు చేసి ఉంటారు కదా, ఏదో ఒకటి చెప్పండి సార్. మరి ఎన్నో చిలిపి చేష్టలు చేస్తాను. ఎవరు వచ్చారనుకోండి, డప్పు వాయిస్తే ఆ డప్పు నేర్చుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాడు. ఆ ఊరిలో ఎవరైనా సరే బుడబుడకలు వాయించారు అనుకోండి, అది నేర్చుకోవడం కోసం వెళ్ళేవాడిని. ఎవరైనా సరే ఈ ఊర్లో నులక మంచం వేయడం ఏంటి, ఏమండి బాణాలు తయారు చేయడం ఏంటి, రకరకాల బొమ్మలు, విఘ్నేశ్వర బొమ్మలు ఏంటి, రకరకాల చాలా చేస్తూ అవి ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయి. అయితే మీ 10th క్లాస్ బ్యాచ్ తో ఉన్నటువంటి చిలిపి చేష్టలు ఏమైనా ఉన్నాయా? చిలిపి చేష్టలు ఏంటంటే మా లెక్కల మేషారు ఉన్నారండి. ఆ లెక్కల మేషారు, మరి తర్వాత మాకు సుదర్శన మేషారు ఉండేవారు. ఇన్ని బలాకాశ కర్రలు తెచ్చేవాడు.
ప్రతి పీరియడ్ కి ఆయన పీరియడ్ వచ్చేటప్పుడు కరెక్ట్ అవునా? విషయం ఏంటంటే ఒరే అప్పలరాముడు రారా అని చెప్పి వెంటనే వెళ్ళరా ఆ చెరువుకి వెళ్ళరా, నేనే వెళ్ళేవాడిని, ఇన్ని కర్రలు తెచ్చేవాడిని, ఆ పక్కన వేసేవాడిని, కర్రలతో కొట్టడం మామూలు కాదండి, వీపు ర్యాక్ పెట్టేవాడు ఆ రోజు కొట్టడం బట్టి ఈ రోజు మేము. అప్పుడు మీరు ఆయన తిట్టుకునే వాళ్ళ? అప్పుడు తిట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం అది మాకు ఎంతో ఏమండి సరి చేసుకోవడానికి, లైఫ్ ని దిద్దుకోవడానికి మంచి అవకాశం. దెబ్బలు తగులుతాయా అని ప్రిపేర్ గా అవును, ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఆత్మీయ కలయిక జరిగింది కదా, మీకు 40 సంవత్సరాల తర్వాత మీరు కలిశారు కాబట్టి మీకు ఏ రకంగా అనిపించింది? అసలు ఇలాంటి కార్యక్రమం చేపడతామని నేనైతే అనుకోలేదు. అత్యంత సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను రాత్రి సరిగా నిద్రపోలేదు. ఎలా సక్సెస్ చేయాలి, ఎంతమందిని మాక్సిమం గ్యాదర్ చేయగలము, అసలు ఎంతమంది రాగలరు, రాలేని వాళ్ళు ఏంటి, రాలేని వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి తెచ్చుకోవాలి, గురువులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా తీసుకురావాలి ప్రోగ్రామ్కి, ఇట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విషయంలో ఆలోచిస్తూ ట్రై చేస్తూ అందరినీ కలుపుకోలుగా చేసుకుంటూ ఫోన్లు చేస్తూ అందరితోనూ మాట్లాడుతూ చేయడం జరిగింది. చాలా వరకు సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెప్పిన దానికి వాళ్ళు అంగీకరించి, వాళ్ళు గౌరవించి, అందరూ కూడా ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ తోను, ఒకరి మీద ఒకరికి ప్రేమతో అందరూ కూడా అందరినీ చూడాలని అనిపించి అందరూ ఇట్లా రావటం చాలా హ్యాపీగా ఉంది. ఇది అసలు 50 మంది బ్యాచ్ లో ఒక నలుగురు నలుగురు మిస్ అయ్యారనేసి చాలా మంది బాధపడ్డారు కదా, మీకేమనిపిస్తుంది ఆ విషయం? నాకు అంటే మిస్ అవ్వడం అంటే కొంతమంది చనిపోయారు, పిలుద్దాం అనుకున్న వాళ్ళు ఫోన్లు చేసేసరికి వాళ్ళు లేరు, చనిపోయారు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. సరే ఉన్న వాళ్ళతోనే ఒక రీయూనియన్ పెట్టి కలుద్దాం అనుకున్నాము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా కొంతమంది కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టడానికి మనం స్టార్టింగ్ మొమెంటం ఇచ్చినట్లు ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమం కదా అని మేము అనుకున్నాము. ముందుగా 4-5 మాట్లాడుకుని మిగతా వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో కూడా ప్రతిరోజు ఎప్పటికప్పుడు వీలైనప్పుడు అంతా మాట్లాడుతూ ఇట్లా కలవాలి, మనం ఎలాగైనా దీన్ని సక్సెస్ చేయాలి. అలాగే ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక యూనియన్ కాకుండా దీన్ని బేస్ చేసుకొని మేము ఏదైనా ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలని అనుకుంటున్నాం. మేము అందరం అది డిస్కస్ చేస్తాం. మరి మీ బ్యాచ్ తరపున స్కూల్ కి ఏమైనా సాయం చేశారా? ఈ స్కూల్ కంటే మేము ఏమి చేయలేదు సహాయము, కాకపోతే వాళ్ళు అడగడం జరిగింది షెడ్ గురించి, దాని గురించి కూడా మేము డిస్కస్ చేసాము. అది వేయించడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాము, అది కూడా చేసి పెడతాము. అట్లాగే ఏదో ఒక జెండాకి సంబంధించి ఏదో కావాలన్నారు, అది కూడా చేసి పెడతామని అనుకుంటున్నాము. అంటే మేము దీన్ని ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు, మా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మేము అందరం మాట్లాడుకుని ఏదైతే మేము చేయగలమో అది చేయడానికి రెడీగా ఉంటాం. ఇప్పుడు ఒకరిద్దరు చేయలేకపోయినా వాళ్ళతో కలుపుకొని మేమంతా ఒక యూనియన్ కాబట్టి ఆ ఇవ్వని వాళ్ళు అనేది ఏమి ఉండదు, అందరం కలిసి ఆ బ్యాచ్ తరఫున మేము ఏది చేసినా చేస్తాం. మా అందరికి ఇక్కడ లోకల్ గా అందుబాటులో ఉండి ఉన్నత స్థాయిలో ఉన్న ఎంఈఓగా పనిచేస్తున్న మా అప్పలరామ్ ఉన్నాడు కాబట్టి వాడు అన్ని చూస్తాడు, ఇక్కడ మాకు అన్ని చేసి పెడతాడు. మేము కూడా మా సహాయాన్ని మేము దూరం నుంచి ఉన్నా సరే మేము కోఆర్డినేట్ చేసుకుని మా సహాయం మాది ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం అని కూడా నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకరితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. మీరు మీ పరిచయం ఒకసారి చేసుకోండి సార్ మన వ్యూవర్స్ కి. మరి మీరు 1985-86 10th క్లాస్ బ్యాచ్ సలంత్రి జడ్పీఐ స్కూల్ కదా, మరి మీ పేరేంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాగే మీ బ్యాచ్ కి మీరు ఏ రకంగా సహాయపడాలనుకుంటున్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి? నా పేరు పేరాడు జనార్దన్ రావు అండి. 85-86 బ్యాచ్ అమృతంగా అది. అలాగే ఏ విధమైన సహాయం కూడా అంటే ఏదైనా మా గ్రూప్ తరఫున మేము ఏవైనా అనుకుంటే అది మా గ్రూప్ తరఫున ఏదైనా చేయడానికి సహాయంగా ముందుగా ఉంటాం. అది ఓకేనండి. ఎంతవరకు మీ బ్యాచ్ తరపున మీ బ్యాచ్ లో కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా సహకరించారా? అంటే ప్రెజెంట్ అంటే చేసాం సార్, చేసాం. ఎందుకంటే రీసెంట్లీ మొన్న సిచ్యువేషన్ మందులో అయిన అమ్మాయికి కొద్దిగా మా గ్రూప్ తరఫున మాకు తోచిన సహాయం మా గ్రూప్ తరఫున చేశారు చేయడం జరిగింది ఆల్రెడీ. ఓకే, మంచిదండి, మంచిది. సార్ మీరు చెప్పండి సార్, ఈ ఆత్మీయ కలయిక మీకు ఎటువంటి అనుభూతిని ఇచ్చింది? థ్యాంక్ యూ అండి. నా పేరు కాశీ మల్లేశ్వర్ అండి. నేను మాది తమ్మినాడుపేట. నేను ప్రస్తుతం నేవల్ డాక్యార్డ్ వైజాగ్ లో జాబ్ చేస్తున్నాను.
నేను అనుకున్న సంతోషం కంటే డబుల్ అయిందండి మేమందరం కలవడం వల్ల. మా అప్పలరామ గారు, నాయుడు వీళ్ళందరూ కలిసి చేసినందుకు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఈ ఆనందానికి విలువ కట్టాల్సి వస్తే మీరు ఎంత విలువ కడతారండి? ఇవి విలువ కట్టలేనంత ఇదండి. ఇది చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. ఎవ్రీ ఇయర్ వెళ్ళగలం అనుకుంటున్నాం. ప్లస్ మా స్కూల్ కి మేము ఏమైనా చేయాలనుకుంటే మేము అందరం హెల్ప్ చేస్తామండి తప్పకుండా. ఓకే. అలాగే మీకు మీరుగా సహకరించుకోవడమే కాకుండా అసలు సహకారమే అవసరం లేకుండా మనం బ్రతకాలంటే ఏం చేయాలి అనేది మన వ్యూవర్స్ తెలియజేయగలరా? సహకారమే అంటే కృషి అండి. కృషి చేస్తే కంపల్సరీగా పైకి వస్తారండి. డిసిప్లిన్, స్వయం కృషి అన్నది విత్ డిసిప్లిన్, ప్రాపర్ డిసిప్లిన్ తో చేస్తే తప్పకుండా పైకి వస్తారు. మన ఫెయిల్యూర్స్ ఇతరుల మీద నెట్టే గుణం ఉండకుండా అది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేత కానప్పుడే ఇతరుల మీద మనం చెప్తామండి. అంతే అంతే. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి సార్, ఈ ఆత్మీయ కలయిక మీకు ఎటువంటి అనుభూతిని నిలిపింది? నా పేరు బత్తిని కృష్ణ, కొత్తకోట గ్రామం. నాకు ఈ ఫ్రెండ్షిప్ చూడగానే నాకు ఆనంద బాష్పాలతో నేను చాలా ఉప్పొంగిపోతున్నాను. ఇంత కలయికలతో నేను ఇప్పుడు ఎన్నడూ కూడా నేను చూడలేదు. ఏ ఫ్రెండ్ ఇండీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్. అంటే ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అన్నారు. అది మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఒక 10 మన బ్యాచ్ అంతా కలిసి ప్రతి ఒక్కరు అనుకొని ఆ సహాయం చేస్తే చాలా ఆనందంగా ఉంటది. ఈ ఆనందం అనేది ప్రతి ఇయర్ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటే చాలా మంచిది, డిఫరెంట్ గా బాగుంటది. నెక్స్ట్ మా బ్యాచ్ లో పాల్తి తవిటినాయుడు చాలా ఊరుగా ఉన్నారు. అతనికి ఏదో మన ఫ్రెండ్స్ తరఫున సహాయం చేయాలనుకుంటాను. అది మీ అందరి సహాయంతో వాళ్ళకి ఏదో ఒక గృహం గానీ ఏదో కానీ కట్టిస్తే మన పేరు ప్రఖ్యాతలు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్ అండి, మంచి ఆలోచన. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుడ్ల పకీర్ మాసారు ఇంటి దగ్గర ఉన్నాము. ఆయన్ని ఈరోజు 1985-86 10th రిలీవింగ్ బ్యాచ్ జెడ్పీఐ స్కూల్ సలంత్రి వారు సన్మానం చేశారు. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకొని వాళ్ళ గురువుల్ని సన్మానం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కారుతో గౌరవంగా దించడం కూడా జరిగింది. మరి ఈ సార్ నమస్తే అండి. మరి ఈ 10th క్లాస్ బ్యాచ్ 40 సంవత్సరాల తర్వాత 55 సంవత్సరాల వయసులో మీకు 75 సంవత్సరాలు, దాదాపు 75 సంవత్సరాల వయసులో సన్మానం చేశారు. ఈ సన్మానం చూశాక మీకు ఏమనిపించింది సార్? అంటే నా అభిప్రాయం మీకు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది. అంటే ఎందుకంటే మీరు అడిగిన తర్వాత చెప్పవలసిన బాధ్యత కూడా నాకు చాలా వరకు ఉన్నది. అయితే వీళ్ళు నేను అక్కడ నేను పనిచేసేటప్పుడు గణితోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఆ గణితోపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత అక్కడ 5 సంవత్సరాలుగా పనిచేయడం అయింది. ఆ పనిచేసే సందర్భంలో గణితమును సంబంధించిన విషయాలు, అనేక విషయాలు నాకు తోచినవన్నీ నేను చెప్తుండం, చెప్పినవేమో వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యింది అని తెలుసుకోవాలనే విషయమై వాళ్ళ చేత కూడా బోర్డు మీదకి లెక్కలు చేయించడం నాకు ఆనవాయితీ. తర్వాత ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళే మీద దృష్టి ఎక్కువగా నాది ఉండేది. ఆ ఉండడం బట్టి అక్కడ పిల్లలు కూడా ఇప్పుడు ప్రయోజకులు అయిన తర్వాత మాత్రం వాళ్ళు గుర్తించి అయ్యో మనకు పదే పదే చెప్పడం అనే దీనిలో అతని ఆంతర్యం ఏంటంటే వాళ్ళు వెనకబడిన వాళ్ళకి కూడా రావాలనే ఉద్దేశంతోనే మన గణితోపాధ్యాయులు ఆ విధంగా చెప్పారని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైన తర్వాత మేము మంచి పొజిషన్లో మేము చాలా మంది వరకు బాగున్నాము. బాగున్న తర్వాత మేము కూడా మా పిల్లలకు కూడా అతను చెప్పడంలో ఏంటి, ఇంటికాడికి వెళ్ళి కూడా మీరు చూడాలి నేను చెప్పిన విషయాలు, నేను చెప్పిన దానికించి అక్కడికక్కడే మర్చిపోకుండా ఉండాలి అంటే మీరు హోంవర్క్ శుభ్రంగా చేస్తుండాలా. ఆ చేసిన దాన్ని బట్టి 10 విషయాలు ఎక్కువ సేపు జ్ఞాపకం ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మీరు ఈ విధంగా చూసుకోవాలన్న విషయం మీకు ఒక జ్ఞప్తిగా ఉంటుంది. నేను ఆ విషయంతోనే నేను చెప్పాను. అది మీకు ఎంతవరకు అది సహేతుకంగా ఉందో మీ మటు మీరే ఆలోచించుకోవాలి. మరి మీ స్టూడెంట్స్ ని బెత్తంతో తెగ కొట్టేవాళ్ళని మీ స్టూడెంట్స్ అందరు చెప్తున్నారు కదా,
ఆ క్రమంలో ఎవరైనా స్టూడెంట్స్ మీ మీద తిరగబడలేదా? అదే ఆ. ఇప్పటికున్న అప్పటికి అదే తేడా. ఇప్పుడు మేము ఏమైనా పిల్లలకి ఏదైనా అంటే మనం ఇప్పుడు పిల్లలు తిరగబడడం ఒక విషయం. అప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా దగ్గరికి వచ్చి మా పిల్లలకి మీరు కొట్టవలసిన అవసరం మీకు ఏటి వచ్చింది, ఏవైనా విషయం ఉంటే మాకు మీరు చెప్పాలే గాని మీరు ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు ఎదురు. అటువంటిది మీరు ఆ రోజుల్లో అలాగే ఏ విధంగా చెప్పగలిగారంటే, నేను చెప్పాను అప్పుడు తరం వేరే ఇప్పుడు తరం వేరే. అప్పటి తరం వాళ్ళకి సబ్జెక్ట్ కావాలా, క్రమశిక్షణ కావాలా, ఇప్పుడు దానికి పిల్లల మీద ప్రేమ అయితే చూపిస్తున్నారు కానీ వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది, ఆ బాధ్యతను ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది విషయాన్ని తల్లిదండ్రులైన మీరేమో పిల్లల మీద అంటే ఒక బాగుపడే ప్రేమ ఉండాలి కానీ వాళ్ళని ప్రేమతో వాళ్ళకి ఇండైరెక్ట్ గా మీరు పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ ఉపాధ్యాయులు చెప్పడం అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, కానీ ఇప్పుడు పేరెంట్స్ లో బాగా ఇది అంటే మా పిల్లల్ని మేము చూసుకోవాల్సిందే గాని మీరు దండించడం ఏమిటనే భావనలోన ఈ ప్రేమ ఎక్కువ అవడంతో ఈ మాటలు జరుగుతున్నాయి. ఆ ప్రేమ ఎక్కువ అవడం జరగడంతో ఊర్లో తగువులు గాని మరొకటి గాని మీకు కూడా కంప్లైంట్లు ఎక్కువగా వస్తుంటాయి. మీరు గమనించండి. మీరు గమనించకుండా మీరు ఉపాధ్యాయుల్ని పరోక్షంగా మీరు మరొక మాటగా అనడం బాగుండదు. అలాగే మీరు 10 సార్లు అనేసరికి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఉపాధ్యాయులు కూడా ఇది ఎందుకు నాయనని వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు. మిగతాదేమో వాళ్ళు చూసి చూడనట్టుగా ఊరుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు మేము కష్టపడినట్టు మా పిల్లలు కష్టపడకూడదు అని అంటున్నారు సార్ ఎక్కువ మంది. అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా పొరపాటునైనా. కష్టపడిపోతే ఈ వ్యవసాయదారులవని మరొక శ్రామికులవని మరొకరవని అలా కష్టపడకపోతే అక్కడ యజమాని ఊరుకుంటాడు. మరి అటువంటి అదే విధంగా ఇక్కడ మేము యజమానుల పేరు ఉన్నాము గాని మీరు మాత్రం ఊరుకోవడం లేదు. మరి ఎవరైనా పలానా వాళ్ళ పిల్లలకు గాని తల్లిదండ్రులకు గాని మన పల్లెలోకి పిలిచేటప్పుడు ఆ సక్రంగా పనిచేస్తున్నారా లేదా అనే బాధ్యత ఆ యజమానికి ఉంటది కదా. రైతు యజమాని, రైతు అయితే రైతు, కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్. కాబట్టి దాని వల్ల ఏమవుతుంది, మీ పిల్లల్ని ఇండైరెక్ట్ గా మీరు పాడు చేసుకుంటున్నారు. మరి ఆ మాట నేను అనలేక మీకు మరొక జంకుతూ అనడం జరుగుతుంది. కాబట్టి అది ఇప్పుడు మీకు మంచిది కాదు. రేపు రాబోయే రోజుల్లో కష్టపడే వాళ్ళకి సరైన అభిమానాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరే ఆలోచించండి. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని రాయితీలు అయితే గవర్నమెంట్ ఇస్తుందో అన్ని రాయితీలు ఈ గవర్నమెంట్లు ఇస్తున్నారు. మరి ఆ రాయితీలన్నీ మీరు ఉపయోగించుకోవడం అయితే ఉపయోగించుకుంటున్నారే గాని ఆ ఉపయోగించుకొని మీరు సార్థకమయ్యేటట్టుగా ఉపయోగించుకుంటే బాగుంటుందని నా మనవి. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన మన నాయుడు గారు వీటన్నిటికీ సహృదయంతో నాకు అడగడము, అడిగిన తర్వాత నాకు తోచిన సలహాలేమో నేను ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఫ్రెండ్స్, ఈ సలంత్రి జడ్పీఐ స్కూల్ సలంత్రి ఆమ్దాలవలస మండలంలో ఉన్నటువంటి ఈ స్కూల్కి సంబంధించినటువంటి 1985-86 10th బ్యాచ్ వాళ్ళు ఈరోజు గెట్ టుగెదర్ పెట్టుకొని వాళ్ళ గురువుల్ని చాలా ఘనంగా సన్మానం చేశారు. వాళ్ళంతా కలిసి ఆ ఆనందంలో ఆనంద బాష్పాలు చాలా మంది కళ్ళల్లో నేను చూశాను. మరి 10th రిలీవ్ అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత కలవడం అంటే చాలా గ్రేట్ థింగ్ అది. మరి ఆ బ్యాచ్కి కూడా మనం హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మన ఆమ్దాలవలస ఎంఈఓ గారు రాముల మేస్టర్ కూడా ఆ బ్యాచ్లోనే ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే నేను విన్నాను ఆయన చిన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డారు అనేది. సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది నేను ఇలా తయారవడానికి సమాజమేనా అంటారు, కానీ ఆయన ఆ సమాజాన్ని ఉపయోగించుకునే ఆయన పైకి వచ్చి ఈ రోజు మరలా తిరిగి 10 మందికి సాయం చేయగలిగే స్థాయికి వచ్చారు. మరి ఇలాంటి గురువుల తాలూకా శిష్యర్కంలోనే ఆయన పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా, అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకొని సక్రమంగా చదువుకొని మంచి స్థాయికి రావాలా. ఒక ఉద్యోగమే అనేది కాదు, చాలా మార్గాలు ఉంటాయి. సన్మార్గంలో సంపాదించడానికి అలవాటు పడాలి తప్ప ఏ పని చేయకుండా ఊరికి మనం కూర్చొని ప్రభుత్వం అది ఇవ్వడం లేదు ఇది ఇవ్వడం లేదు అని
విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం మాత్రమే పోరాడతాం అనుకునే తత్వం ఈ రోజు ఎక్కువైపోయింది. అది తగ్గించుకొని అందరూ కూడా శ్రద్ధగా చదువుకొని ఒక వ్యాపారమా, ఒక విద్య, ఒక ఉద్యోగమా, లేదా ఏదో ఒకటి చేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి భారతదేశాన్ని వికసిత భారత్గా తయారు చేసి ఒక సుసంపన్న దేశంగా, ఒకప్పుడు ఎలాగైతే సుసంపన్న దేశంగా ఉండదో ఈ రోజు కూడా ఒక దాదాపు ఒక 10-15 లేదా 20 సంవత్సరాల్లోనైనా ప్రపంచంలోనే ఒక సుసంపన్న దేశంగా భారతదేశం తయారు చేయాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.